ఓకే. సో, ఇంకో క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు మీరన్నట్టు భారతీయ జనతా పార్టీలోనే మన జూబ్లీహిల్స్ ఎలక్షన్‌లో గెలిచినా గూడా, సో, ఇప్పుడు జూబ్లీహిల్స్ అంటే అందరికీ గూడా రిచ్ ఏరియా అని అనుకుంటూ ఉంటారు. సో, సామాన్య ప్రజలకు మీకు వాళ్ళేం మీకు మీకు చేయగలరు? మీకో మాట ఆ! చెప్తా. మైసూర్ పాక్ అంటారు. ఆ! మైసూర్ ఉందా దాంట్లో? మైసూర్ బజ్జీ అంటారు. మైసూర్ బోండా అంటారు. దాంట్లో లేదు. అట్లే జూబ్లీహిల్స్‌లో కూడా ఆ! జూబ్లీహిల్స్ లేదు. ఓకే. జూబ్లీహిల్స్ ఓన్లీ లేదు. హిల్సే ఉందంటారా? ఆల్ నిల్స్. ఓకే. అయితే ఈ 10 సంవత్సరాల ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్‌లో ఉండే ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆ! ఆయన నిర్వాహకము ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా మురికి నీళ్ళల్లో కాలు పెట్టుకుంటూనే పోవాల్సి వస్తుంది. అంటే డ్రైనేజ్లు కారుతూనే ఉన్నాయి. స్ట్రీట్ లైట్లు లేవు. కొన్ని ఏరియాలో బస్సులు లేవు. మేము ఎక్కడెక్కడ పోతున్నామో అక్కడ ప్రజలు మమ్మల్ని బాగా వాళ్ళు ఎంత ఇబ్బందులు ఉన్నారో అన్ని విషయాలు మాకు చెప్పడం జరిగింది. మేము ఒక్కొక్క విషయాన్ని మీద అధ్యయనం చేసి రేపు రాబోయే రోజుల్లో మేము మా ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వం కాదు మేము ఈరోజు ఏదైతే దీపక్ రెడ్డి గారు గెలవంగానే మేము అన్ని పనులు చేయాలని దృష్టితో ఉన్నాం. ఓకే. థ్యాంక్ యూ అండి.